ఎందుకు సార్ మిగతా రంగాల్లో డబ్బులు రావా? అంటే డబ్బులు వస్తాయి కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు 90s 20sలో ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంది. సో ఈరోజు 90s 20sలో 1 రూపీ సంపాదిస్తే నలసరి ఆదాయం అంటారు కదా. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేసి 1 రూపాయి సంపాదించేవాడు 10 మంది బతికేవాళ్ళు. ఎవ్రీ 20 yearsకి ఒకసారి జనరేషన్ చేంజ్, ఎవరి జనరేషన్స్కి మన ఖర్చులు మన శాలరీస్ 10 times పెరుగుతూ ఉంటుంది. 90s 20s నుంచి 90s 40sకి వచ్చేలోపు అది 10 times పెరిగి 10 రూపీస్ అయింది నెలసరి ఆదాయం. అక్కడ 90s 40s నుంచి 90s 60sకి వచ్చేలోపు ఆ 10 రూపీస్ కాస్త 100 రూపీస్ అయింది. 90s 60s నుంచి 80sకి వచ్చేలోపు 100 రూపీస్ కాస్త 1000 రూపీస్, 10 times పెరిగి 1000 రూపీస్ అయింది. 80s నుంచి 20sకి వచ్చేలోపు అంటే 2000కి వచ్చేలోపు మనకు 10,000 అయింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే 20 నుంచి 2020 వరకు ఈరోజు మినిమం మనకు శాలరీ ఎంత ఉండాలి అంటే ₹1,00,000 ఉండాలి. ఈరోజు గ్రేట్నెస్ ఏంటంటే ఇంతకుముందు 1 రూపాయి సంపాదించి 10 మంది బతికేవాళ్ళు ఈరోజు ₹1,00,000 సంపాదిస్తే ఇద్దరు కలిసి ₹1,00,000 సంపాదిస్తే ఒక్కరిని పోషిస్తారు. అంటే ఇంత జనరేషన్ గ్యాప్ వచ్చింది. అంటే ఈరోజు ఎంతమంది ₹1,00,000 సంపాదించేది అంటే మినిమం అంటే దారిద్ర్య రేఖకి పైన కాదు మధ్యలో ఉండడానికి మిడిల్లో ఉండడం కావాలంటే మినిమం శాలరీ వచ్చి ₹1,00,000 ఉండాలి. ఈరోజు మనకి దాదాపు ఈ ₹1,00,000 ఈ దాంట్లోకి వచ్చి ప్యాకేజీలోకి వచ్చి మనము నెలకు ₹1,00,000 ప్యాకేజ్కి వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది, ఆల్రెడీ 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఎంతమంది ₹1,00,000 సంపాదిస్తారు? అంటే భారతదేశంలో ఉన్న యువత ఎంతమంది దారిద్ర్య రేఖకి పైన ఉన్నారు?